నాలుగేళ్ల క్రితం రానా అంటే కొంతమందికి తెలుసు, కానీ బాహుబలి పాపులారిటీ తర్వాత రానా ఇప్పుడు ఒక బ్రాండ్. అవును, హైదరాబాద్ సిటీలో హుస్సేన్ సాగర్ బోట్ దగ్గర రానా మనతో ఓ స్పెషల్ టాక్ చేయబోతున్నారు. రానా మనతో బోటింగ్ చేయబోతున్నారు. సో లెట్స్ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ విత్ రానా. హాయ్ రానా. హాయ్ అండి, హౌ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? వెయిట్ చేస్తున్నా మీకోసం. సో చెప్పండి, అసలు వాటర్తో మీ సంబంధం ఏంటి? బోటింగ్ చేస్తున్నారు ఈరోజు మాతో. ఒకటండి, అంటే వాటర్ అనేది ఇస్ ఆల్వేస్ నౌ ఇట్స్ ఈవెన్ మోర్ క్లోజ్. అంటే లైక్ అ చైల్డ్ ఐ వాజ్ స్కూబా డైవర్, ఐ వాజ్ ఆల్వేస్ నాకు డైవింగ్ లైసెన్స్ అయ్యి ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తే ఘాజీతో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది వాటర్తో. ఐ వాజ్ ఏబుల్ టు పుట్ టుగెదర్ ద ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ ఇన్ ఇండియా. అండ్ అది ఏంటంటే అది హైదరాబాద్లో చేసాం, విశాఖపట్నంలో జరిగిన కథ ఇది. అండ్ వీ వర్ ఏబుల్ టు రీక్రియేట్ దట్. ఫస్ట్ ఈ సినిమా 2 లాంగ్వేజ్లో షూట్ చేసాం, హిందీలో తెలుగులోను, అండ్ తమిళ్లో డబ్ చేసాం. అండ్ ద రీజన్ వై ఇట్స్ అ నేషనల్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఇండియా పాకిస్తాన్ ఫిల్మ్, సో ఇట్స్ అ నేషనల్ ఇష్యూ. పేట్రియాటిక్. ఇట్స్ డెఫినెట్లీ అ పేట్రియాటిక్ నేషనల్ ఫీలింగ్ దట్ యూ గెట్. సెకండ్, ఇది జరిగింది ఎక్కడంటే మన విశాఖపట్నం ఆఫ్ ద కోస్ట్ లైన్, సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ తెలుగు ఫిల్మ్. సో దట్స్ వై ఈ సినిమా తెలుగులోను హిందీలోను చేయడం జరిగింది. ఫర్ అస్ ఆల్సో వీ వర్ డిస్కవరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ వీ గో. అంటే ఇప్పుడు మా సెట్ ఉంటుందండి, ఒక సబ్మరీన్ సెట్. వీ ఆల్మోస్ట్ ఆ టైంలో ఉన్న సబ్మరీన్ని 71లో ఉన్న సబ్మరీన్ని రెప్లికేట్ చేసి దాన్ని హైడ్రాలిక్ చేయాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ వీ షార్ట్ ఇన్ ల్యాండ్. ఈ సబ్మరీన్ క్రియేట్ చేసింది వీ బిల్ట్ అబౌట్ 6 or 7 కంపార్ట్మెంట్స్ అండి. అండ్ అందులో ఒక కంపార్ట్మెంట్ ఏమైందంటే అది వీ బిల్ట్ ఇట్ హాఫ్ ఇన్ వాటర్, హాఫ్ ఆన్ ల్యాండ్. అండ్ ది ఎంటైర్ థింగ్ వాజ్ కంట్రోల్డ్ హైడ్రాలిక్లీ. అండ్ అది సగం సేపు ఒక ఒలింపిక్స్ స్విమ్మింగ్ పూల్ తీసుకున్నాం ఇక్కడ దగ్గర. అండ్ ఆ టైం మన దగ్గర పక్కన. అంటే ఇట్ టుక్ ఆల్మోస్ట్ some 6 months టు బిల్డ్ దట్ సబ్మరీన్ సెట్. అంటే అంత కాంప్లికేటెడ్. అంటే వీ డోంట్ హ్యావ్ సో మెనీ ఎక్స్పర్ట్స్ ఇన్ డైవింగ్, వీ డోంట్ హ్యావ్ సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, వీ నెవర్ షాట్ అండర్ వాటర్ సో మచ్. సో అంటే స్పెషల్ కెమెరాస్ తెప్పించి వాట్ ఆర్ ద రైట్ థింగ్స్ టు డూ. అండ్ మోర్ దెన్ సర్టన్ టైం మనం షూట్ చేస్తే visibility of the water will go away. Then again we have to reset that full entire piece somewhere else and then shooting it. So it was quite a difficult task. But we enjoyed every little bit of it. 1971లో జరిగింది కదా, నిజంగా ఏం జరిగిందో ఎవరికి సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఇది December 3rd midnight and 3rd 4th midnight జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. And 4th is declared the Navy Day. The next day was declared as the India-Pakistan War, 1971, మన అందరికీ తెలిసిన వార్. I'll tell you a first audience reaction. అంటే ఈ సినిమా మనం ఇక్కడ హైదరాబాద్లో చేసాం, తెలుగులో చేసాం. అండ్ హిందీ వర్షన్ నేను ఎడిట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఆడియన్స్ వర్ కరణ్ జోహర్ అండ్ అనిల్ టడా అండి. వాళ్ళు ద ఫస్ట్ సెకండ్ when they saw the film, they got up, they clapped, they said we're doing this film. Once they liked it, next there was a voice over in that film. అంటే మా మైండ్లో వాయిస్ అంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాయిస్ ఉండాలని అనుకోవడానికి ఏముంది. అండ్ ఏమో చేస్తారో లేదు అంటే అసలు సరే మ్యాక్సిమం ఏం చెప్తారు, నువ్వనే కదా చెప్తారు. సో ఫస్ట్ ఐ సెడ్ లెట్ మీ డూ మై బిట్. అండ్ ఐ వోంట్ యూ బీ సర్ప్రైజ్ అండి. ఐ వెంట్ టు హిస్ హౌస్, కూర్చున్నాను, ల్యాప్టాప్ ఓపెన్ చేశాను, ట్రైలర్ ప్లే చేశాను. ప్లే చేసి ఈ సెట్ ఈ సినిమా నేను ఏం చేయాలని సార్ వాయిస్ ఓవర్ చెప్పేస్తారు, ఇది స్క్రిప్ట్ ఏదన్నాడు. నా దగ్గర లేదండి సార్, అది ఉంది సార్, కానీ రఫ్గా రికార్డ్ చేసింది, నేను రాసింది. అంటే ఇంత టైం మనం తీసుకుని ఇంత ఖర్చు పెట్టిన మన సెటప్, యూ కుడ్ హావ్ డన్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ దట్స్ అన్ ఈజీ వే అవుట్. బట్ ఐ రియలైజ్డ్ ఇలాంటి సినిమా చేయడానికి మనం ముందుకు వచ్చినప్పుడు దే విల్ బి అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు హెల్ప్ యూ అండ్ టు టేక్ దట్ ప్రోడక్ట్ ఫార్వర్డ్. ఐమ్ సేయింగ్ అదర్వైజ్ దే వుడ్ హావ్ నెవర్ బీన్ అ కరణ్ జోహర్ ఆన్ దిస్ ఫిల్మ్, దే వుడ్ నెవర్ బీన్ మిస్టర్ బచ్చన్ ఆన్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ టైం ఓంపురి గారు అంటే అది 3 సీన్లు ఉంటాయి. ఆ రోల్ ఇట్స్ నాట్ అ బిగ్ సినిమా అంతా, మిగతా అది ఉంటుంది చిన్న రోల్. కానీ చూసిన వెంటనే and he looked at it, he said, this is the first time I'm hearing something like this, I want to be part of this film. And it's as simple as that. So when you know people like veterans like this have come to and see what we've given him for this film, it's a very nominal and it's not something that we could even match or tell. But now we really miss him. Yeah, now it's I mean somewhere we feel blessed that his last few films was with us. Yes. And then it's so that's it. All the good forces will come together under Gandhi. That really came together. The intention is good. Yeah, 100%. All the good forces come it really together. came together for Ghazi. Naga Chaitanya, Akhil పెళ్లి చేసేసుకుంటున్నారు. రానా పెళ్లి ఎప్పుడు? నాగం చిన్నోళ్ళు. అదే అంటున్నాను. అంటే వాళ్ళు తీసుకున్నా అంటే గుడ్. ఐమ్ వెరీ హ్యాపీ దట్ బోత్ ఆర్ గెటింగ్ మ్యారీడ్.
ఇట్స్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ us will be very excited. నాకు అంటే ఐ డోంట్ నో, ఐ నెవర్ ట్వెల్డ్ ఆర్ థాట్ అబౌట్ ఇట్ నౌ. చాలా మంది అంటే మీరు ఒక్కళ్ళు హీరో అయితే బోర్డు మీద ఉన్నారు హీరోలు, పెళ్లి చేసుకోండి అందరు బాగానే ఉన్నారు. సో దిస్ ప్రభాస్, దిస్ లాట్ ఆఫ్ us not married, but I guess it will happen this year or next year. అంటే if it happens it will happen అండి. If it doesn't, I mean, అంటే సినిమాలో ఇప్పుడు ఈ రిలీజ్ లా చెప్పలేను. ఇది February 17th వస్తుంది, బాహుబలి April 28th వస్తుంది, అలా చెప్పలేనండి నేను దీనికి. ఓకే, సో అంటే జస్ట్ ఇది చెప్పొచ్చు కదా, అంటే ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకుంటున్నారా ఆర్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అమ్మాయిలు ఏం పని నేను ఎక్కడేం చెప్పను. అంటే ఫర్ మీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ. మీ పేరెంట్స్ చూసిన అమ్మాయితో చేసుకుంటారా ఆర్ ఎల్స్ మీకు మా నచ్చిన ఇంట్లో అమ్మాయి? ఎవ్రీథింగ్ ఇట్స్ obviously we lead a very very open life and you know the kind of work that I do or it's all very open for us. మాకు ఎప్పుడు ఇది చేయాలని ఎవరు చెప్పలేదు. వాళ్ళు మాకు దే విల్ నెవర్ ఫోర్స్. ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మైదర్ సైడ్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇస్ రైట్ వీ విల్ డూ అట్ దట్ పాయింట్. సో ఐ గెస్ ఐ స్టిల్ హ్యావెంట్ క్రాస్ దట్ బ్రిడ్జ్. ఓకే, ఇంకా ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్. సో రామ్ చరణ్ గురించి ఒకటి తెలియదు మాకు, అదేమని చెప్తారా? అంటే వన్ థింగ్ అబౌట్ హిమ్ అండి, టు డూ ద రైట్ థింగ్, వెదర్ ఇట్స్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్, వెదర్ ఇట్స్ ఇప్పుడు చరణ్కి డబ్బులు కోసం ఏం చేయలేదు తనకి, ఇట్స్ మోర్ దెన్ వాట్ హీ హ్యాస్ టు గెట్ ద రైట్ ప్రోడక్ట్ అవుట్ అండి. ఇన్ఫ్యాక్ట్ అంటే మీకు డైరెక్టర్ సీజ్ వాళ్ళు తనే there's no ego that he has in that hierarchy to get work done. That's one thing that very few people know. They think he's a very difficult guy and all that. Actually a very very simpleton at heart. ఫన్ కైండ్ extremely fun guy. He's an extremely fun film. మీరు కూడా ప్రొడ్యూసర్ అంటే నాన్న ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మళ్ళీ మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఒకటండి, అంటే లైక్ ఐ సెడ్, లైక్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ డూ there's a certain purpose that I do that film. And ఇంతకుముందు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, బొమ్మలాట అనేది వన్ నేషనల్ అవార్డ్ 2006. Now I'm doing 2 films this year, one with my cousin Chaitanya and another new film with a bunch of newcomers and stuff like that, with Ravi Kanth as the director. When that story was told to Chaitanya, అతని రియాక్షన్ ఏంటి? ఇంకా చైతన్య ఎలా తీసుకున్నారు ఆ స్టోరీ? ఇంకా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇంకా రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఒకటి అంటే whether it's in the house or Chaitanya is also part of the house. Yes. See, they know that I'm not doing something which is regular off the regular commercial belt. See, it's for sure. ఇప్పటివరకు అలాంటి సినిమా చైతన్య చేయలేదు. ఇప్పటివరకు అలాంటి సినిమా ఇట్స్ అ థ్రిల్లర్ సెటప్ ఇన్ అ ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ న్యూ జానర్. And I'm quite happy that that's the first film that I'm making with Chaitanya. కానీ 7 yearsలోనే మీరు గ్రాఫిక్స్తో స్టార్ట్ చేసి ఫిల్మ్ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, డబ్బింగ్ అన్నీ చేశారు. అంటే ఒకటండి, నెక్స్ట్ డైరెక్షన్ ఎప్పుడు? అంటే ఒకటండి, it's this cinema is a calling for anything. See, there was a time where very few people were doing visual effects. But there was something that I knew that could have been showcased at that time. That's when I did visual effects for the first time. When I became an actor, there was a kind of cinema, అంటే తెలుగులో అరుదుగా వస్తున్నాయి ఇలాంటి సినిమాలు, అది ఎక్కువగా రావట్లేదు ఇలాంటి సినిమాలు. అండ్ వెన్ ఐ ట్రైన్ టు బి అన్ యాక్టర్, ఐ వాంటెడ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అందుకే నేను యాక్టర్ అయ్యాను యాక్చువల్లీ. అండ్ మధ్యలో ఎక్కడో ఇటు అటు డీవియేట్ అవుతున్న టైంలో నాకు కృష్ణమంది అండ్ బాహుబలి అండి, దే కైండ్ ఆఫ్ బ్రాట్ మీ బ్యాక్ టు గ్రౌండ్. అండ్ నేను ఎందుకు యాక్టర్ అయ్యాను, నేను ఎందుకు, వై డిడ్ ఐ చూస్ దిస్ పాత్ అనే డెసిషన్ ఐ కేమ్ బ్యాక్ టు. అంటే దెన్ కంప్లీట్లీ మై మైండ్ ఇస్ చేంజ్. అంటే నౌ ఇట్స్ ద ఫోకస్ ప్లాన్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. తర్వాత తేజ గారితో ఐమ్ డూయింగ్ అనదర్ పొలిటికల్ థ్రిల్లర్ విచ్ ఈస్ అ కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ లీడర్ బట్ ద సేమ్ జానర్. అది చేస్తున్న తర్వాత తమిళ్ తెలుగులో కలిపి టైటిల్ అయితే, బట్ ఇట్స్ బేస్డ్ ఆన్ 1945 బ్రిటిష్ ఇండియా టైంలో జరిగిన సమ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసి. అంటే హిస్టరీతో ఎక్కువ కనెక్ట్ అయిపోయారు మీరు. అంటే ఒకటండి, హిస్టరీలో చాలా గొప్ప కథలు ఉన్నాయి, చాలా మందికి తెలియని కథలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక సినిమా అంటే ఏంటండి, దేర్ ఇస్ మిమ్మల్ని ఒక 2 గంటలో 3 గంటలో ఒక సినిమా థియేటర్లో లైట్లు ఆపేసి వీఆర్ ట్రైంగ్ టు ట్రాన్స్పోర్ట్ యూ ఇంటూ అ వరల్డ్. Now let me transport you into a world that you heard of. And now for today's generation, like I'll give you an example. Satyadev an actor ఉన్నాడు, గాజీలో he plays a sonar operator. Yes. సో అంటే మేము చాలా రోజులు షూటింగ్ చేసాం. ఒకరోజు వచ్చి ఖాళీ కలుద్దాం ఒకసారి అన్నాడు. ఏంటి చెప్పాను. he said thank you for getting me in this film. I'm really proud that I'm part of this film. I said 2 months అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటంటే అర్థం కదా. he said నేను పుట్టి పెరిగింది వైజాగ్లో. ఐ సా ది సబ్మరీన్ ఆల్ మై లైఫ్. ఐ డింట్ నో దట్ దేర్ వాస్ సచ్ అ గ్రేట్ స్టోరీ బిహైండ్. వెరీ నైస్. సో టు మీ దట్ వాస్ వెరీ టచింగ్ అండి. అంటే ద రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్ వాస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దట్ డే. వెరీ ఎమోషనల్. అంటే కమర్షియల్ మార్కెట్, ఆఫ్ కోర్స్ ఇవి కూడా కమర్షియల్ మూవీసే, కానీ కొంచెం హిస్టారిక్ కమర్షియల్ మార్కెట్ ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టర్ ఏంటంటే నన్ను ఒక కమర్షియల్ మార్కెట్లో రికగ్నిషన్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు, బీట్ హిందీ ఆర్ తెలుగు ఆర్ తమిళ్. సో అలాంటి మార్కెట్ని మీరు కొంచెం డైవర్ట్ అయ్యి వేరే మార్కెట్లో వెళ్ళిపోతున్నారని, ఆర్ట్ ఫిల్మ్ మార్కెట్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఒకటండి, అంటే బాహుబలి చేసినోడిని నేనే అండి, లీడర్ చేసినోడిని నేనే అండి, కాజీ చేసిందే నేనే అండి.
నెక్స్ట్ తేజ గారి సినిమా అండి. ఇట్స్ అ వెరీ మాసీ ఫిల్మ్. మాసీ ఇన్ ద సెన్స్ బట్ రియలిస్టిక్ మాసీ ఇన్ ఇట్స్ ఓన్ వేస్. అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఒక పొలిటికల్ సినిమా అలా చూస్తుంటాం. అంటే ఎర్లీ డేస్ మోహన్ బాబు గారు చేసిన సినిమాల్లో ఉంటాయి. సో ఇప్పుడు బాహుబలి చేసేటప్పుడు ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సినిమాల కన్నా బడ్జెట్ ట్వైస్ ఓవర్ స్పెండ్ చేసి, అంటే హైయెస్ట్ తెలుగు కలెక్షన్ కన్నా డబుల్ స్పెండ్ చేసి ఒక సినిమా చేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాలో డబ్బులు పోతాయి, వీళ్ళకి మిగలదు, ఇది అంటే బోల్డ్ మంది. అంటే డెఫినెట్గా ఎవరన్నా అలా అనుకుంటారు. 4 సంవత్సరాలు నేను ఒక హీరోగా చేసుకుంటూ ఉన్న నా టైంలో, ఇన్ అట్ ప్రాబ్లీ ద పీక్ ఆఫ్ మై టైమ్, ఐ లెఫ్ట్ ఇట్ ఫర్ 4 years ఐ ప్లేడ్ విలన్. ప్రభాస్ when he was at the peak of his career as a hero, 4 years later he has nothing. Both of us were in that film. Rajamouli for 5-6 years of his time. లైక్ ఇందాక అన్నాను, నేను ఇప్పుడు కమర్షియల్ సినిమా తీసుకెళ్ళి బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళిన, కరణ్ జోహర్ దగ్గర తీసుకెళ్ళి, దట్స్ నాట్ వాట్ ఐ వుడ్ హావ్ గాట్. బట్ టుడే ఈరోజు ఒక తెలుగు సినిమా మేము బాంబేలో తీసుకెళ్ళి నిలబెట్టి అక్కడ ఓపెనింగ్లు తీసుకున్నాం. ఈరోజు బాహుబలి అని ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఒక్కసారి ఉలిక్కిపడి లేసారు. అంటే బాహుబలి అన్నది 100 కోట్లు చేసింది. ఒక డబ్బింగ్ సినిమా 100 కోట్లు చేసిన ఊహలకు కూడా అందదు. మనం ఇక్కడ డేట్ అనౌన్స్ చేస్తే అక్కడ పెద్ద పెద్ద హిందీ సినిమాలు ఎలా చేయగలనో నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నాను కాబట్టి. అండ్ ఇప్పుడు తెలుగు సినిమాకి ఇది సాధ్యమని ఎప్పుడు అనుకోలేదు. ముందు మణిరత్నం గారు, శంకర్ గారు చేసిన తమిళ సినిమాలకి కొంచెం అది ఉండేది, రజనీకాంత్ గారి సినిమాలు. సో టుడే బాహుబలి అనేది ఒక ఫ్రాంచైజ్ అయిపోయింది. సో అంటే ప్రతి తెలుగోడు గర్వపడి ఇది మా సినిమా అని చెప్పుకునే అంత స్థాయికి వెళ్ళిందండి సినిమా. అండ్ ఈరోజు గాజీ అనేది ఇప్పుడు హైదరాబాద్లో, ఇప్పుడు హిందీ సినిమా అంటే మనం బాంబేలోనే ఉండాలి, హిందీలోనే తీయాలన్నది దట్స్ అ మిత్ దట్ ఇస్ బ్రేకింగ్. అండ్ దట్ ఈస్ ఆ ఫుల్ క్రెడిట్ నేను ఎప్పుడు బాహుబలికి ఇస్తానండి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కానీ ఒక యాక్టర్ కానీ ఒక ధైర్యం ఉంటుంది. మీరు సక్రమంగా కరెక్ట్ అయిన కథ చెప్పగలిగితే మీరు ఏ ఊర్లో ఉన్నా మీరు చేయొచ్చు, దేశం మొత్తం చూస్తుందని ఒక స్ట్రెంగ్త్. బాహుబలి 2 ట్రైలర్ ఎప్పుడు అంటే ప్రాబ్లం ఏంటంటే షూటింగ్ అంతా అయిపోయిందండి మొన్న రీసెంట్గా. అండ్ చాలా సీజీతో కూడిపడిన ఇది. సో టిల్ దట్ కమ్స్ వీ కాంట్ కట్ అ ట్రైలర్. సో వీఆర్ హోపింగ్ end of Feb is what I'm thinking. That అంటే ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం if everything is ready, end of Feb, early March is when we can see the first trailer of Baahubali. చాలా వీడియోస్ మధ్యలో అప్పుడు లీక్ చేశారు, బయటికి వచ్చేసాయి అన్నారు, మళ్ళీ ఫిట్నెస్ వీడియో అన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ చేశారు కదా మీరు, అనుష్క, ప్రభాస్. అది అంటే దట్ వీడియో అది మేము మేకింగ్ వీడియోస్ చేసాం. అంటే ఒకటండి, మీరు ఆల్రెడీ ఆ మేకింగ్ వీడియోలు చూసారు. సో ఇది వి డిడ్ ఫర్ అవర్ బర్త్డేస్ అట్ దట్ పాయింట్. నౌ వి జస్ట్ మేము ఇమేజెస్ లాగా పెట్టాము, అంటే వి పుట్ లుక్స్. దిస్ టైం మేము ఇంకొక బార్ పైకి వెళ్ళాము. ఫస్ట్ ఒక వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియో అనేది మేము చేసాం. అంటే అది వరల్డ్లో ఎప్పుడు ఎవరు చేయలేదు. సో అది ఒక తెలుగు సినిమాకి మనం ఇక్కడ చేయగలుగుతామంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్. సో బాహుబలి 2 షూట్ చేయడం ఈజీ ఉండేనా? అంటే 1 చేస్తారు వార్ సీన్. బాహుబలి అనేది ఎప్పుడు ఈజీ అవుతుంది. 1, 2, 4 చేసినా కూడా అది ఈజీ అయితే అవ్వదు. అంటే డెఫినెట్గా పద్ధతిగా జరిగిందండి ఫస్ట్ టైం కన్నా. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏమైంది, మేము ఎప్పుడు యుద్ధాలు చేయలేదు. అంటే ఒక సినిమాలో చేసి ఇంటర్మల్ టైంలో చేశారు. దాని తర్వాత ఎవరికి తెలియదు, యాక్టర్స్గా మాకు కానీ, ఫైట్ మాస్టర్గా వాళ్ళకి కానీ, డైరెక్టర్గా రాజమౌళి గారు. సో అందరం తెలియకుండా నేర్చుకుంటూ ఉన్నామండి ఈ సెటప్లో. పార్ట్ 2 కల్లా ఏమైంది, ఒకటి ఫస్ట్ వీ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే 3 years చేస్తున్నాం ఆల్రెడీ. సెకండ్, ఇప్పుడు దానికి కరెక్ట్ టెక్నీషియన్స్ కొంతమంది ఉంటారు. మేము ఇప్పుడు ఈసారి సినిమా తెచ్చిన వాళ్ళు ఇంతకుముందు ఎక్స్మెన్ చేశారు, కింగ్స్ టేల్ చేశారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే టీవీ షో చేశారు. అంటే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్లో మినీ వార్స్ చేస్తున్నాడు. సో దే నో హౌ టు డిజైన్ థింగ్స్ వెల్. భయం ఉందా బాహుబలి 2 ఎలా ఉంటుంది? భయం కదండి, అంటే ఆల్వేస్ అంటే అది బాగుంటుందండి. ఇంకా దానికి మాలో చాలామందికి పార్ట్ 2 మీద ఆసక్తి ఉండేదండి. ఎందుకంటే మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే అది ఒక పెద్ద ఇంట్రడక్షన్ లానే ఉంటుంది. 3 times చూసాను. సో అంటే ఇట్స్ లైక్ ఇంట్రడ్యూసింగ్ ద క్యారెక్టర్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ అ కాన్ఫ్లిక్ట్, అంతే. ఆ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది, ఏం అంటే ఆ సినిమాతో హుక్ పెట్టారు. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని ఒక పెద్ద హుక్. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపారు వస్తుందండి, వచ్చేస్తుంది దగ్గరలో పడి. అక్కడ చెప్పండి. పల్లాల దేవుడు వచ్చి చెప్తాడు ఎందుకని, April 28 వచ్చి చెప్తాడు. బట్ అవునండి. సో అంటే ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి దిల్ బి అ లాట్ మోర్ డ్రామా అండ్ విజువల్గా దేర్ ఆర్ వెరీ న్యూ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం యూ విల్ సీ అగైన్ an older guy, a younger, so there's so many new things in the film and that will come to see. So second దాంట్లో మీరు అందరు స్టార్ కాస్ట్ మళ్ళీ కలిసి వచ్చారు. సో ఆ స్టార్ కాస్ట్ ఫన్ గురించి ఏం చెప్పండి? This will be probably the most memorable experience of our life, and see, we changed as human beings, we changed as people, we understood each other as people, and that's అంటే this will be knowledge for us. ఎవరు మీకు క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు? అంటే మామూలుగా అండి ప్రతి సినిమాలో లాస్ట్లో ఫ్రెండ్స్ అవుతారు.
బాహుబలి నిజంగా సినిమా అయిపోయే వరకు ఇట్స్ అ ఫ్యామిలీ దట్ వీ బిల్ట్ అండ్ వెదర్ ఇట్స్ రాజమౌళి, హిజ్ వైఫ్, హిజ్ రమ గారు కానీ, వెదర్ వల్లి గారు కానీ, కీరవాణి గారు, ప్రభాస్, అనుష్క, తమన్, ఆల్ ఆఫ్ దెమ్, సెంధిల్ కానీ, కెమెరాన్ సాబు గారు. బికాస్ దే వాజ్ సో మచ్ ఆఫ్ ఫ్యామిలీ అట్ అంటే 4 సంవత్సరాలు అండి. అంటే 4 సంవత్సరాలు కలిసి ఉంటే ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఐ మీన్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్. ఓకే, మీరు ఇంకా మీ డాడీ వన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో చేయాలి. స్టార్టింగ్ దిస్ తేజ గారి సినిమా అదేనా ఫస్ట్ టైం మీ అండ్ మై ఫాదర్ కమిటెడ్. అంటే 7 ఏళ్ళు పట్టిందండి ఒక కథ మా ఇద్దరికి నచ్చడానికి. అంటే బికాస్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ లైక్, దేర్ సమ్ థింగ్స్ దట్ హీ లైక్స్. ఆ 2 కథలు కలిస్తే ఖచ్చితంగా అది చాలా బాగుంటుందని. అంటే 2 డిఫరెంట్ జనరేషన్స్ జనరేషన్స్ అండ్ స్టైల్స్ ఆఫ్ స్టోరీ టెలింగ్. అండ్ దిస్ ఇస్ ది ఓన్లీ స్టోరీ దట్ కేమ్ అబౌట్ అండ్ బోత్ ఆఫ్ us were very excited and wanted to do it, and that's where this came. అంటే నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని 5 years నుంచి చూస్తున్నాను. సో స్టార్టింగ్లో ఉన్న రానా, ఇప్పుడున్న రానాలో ఎంత డ్రాస్టిక్ చేంజ్. ఒక జెంటిల్మెన్ రానాని చూస్తున్నాను ఈరోజు. హౌ కమ్ అంటే పర్సనల్గా అంటే ఐ గెస్ ఇట్స్ కాల్డ్ గ్రోయింగ్ అప్. అట్ సమ్ పాయింట్ ఐ షుడ్ 32 వచ్చినండి పెద్దోడు అవ్వాలి. ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాలి అంటే ఏం కావాలి మీకు? అంటే మై లైఫ్ ఇస్ ఆల్సో నాట్ లైక్ అ వెరీ స్ట్రీమ్ లైన్ లైఫ్. సీ నౌ ఐ డోంట్ నో, సీ నౌ ఐ డూ హిందీ ఫిల్మ్స్, ఐ డూ తెలుగు ఫిల్మ్స్, ఐ డూ తమిళ్ ఫిల్మ్స్. తెలుగు సినిమాలు ఇక్కడ నుంచి సీ నౌ హిందీ ఫిల్మ్స్ యూ హ్యావ్ టు బీ అలాట్ ఇన్ బాంబే, తెలుగు ఫిల్మ్స్ యూ హ్యావ్ టు బీ హియర్ అలాట్, తమిళ సినిమాలు చేస్తుంటే మెడ్రాస్లో ఎక్కువ ఉన్నారు. అంటే ఎవ్రీథింగ్ ఫర్ మీ దట్స్ మై జర్నీ అండ్ సీ నౌ ఇఫ్ యూ సే ది అదర్స్ వర్ మై యూ కంపేర్డ్ మీ టు సమ్ కంపెనీ. నౌ వాళ్ళ కెరియర్స్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఒక సర్టన్ పరిమితంలో సర్టన్ ఫార్మాట్లో వెళ్తున్నాయి. నాట్ టూ మచ్ విల్ చేంజ్ ఇయర్ ఆన్ ఇయర్. సో టు మీ అంటే మైన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ చేంజింగ్. అంటే దే వాజ్ మొన్న ఒక బట్ నేను సేయింగ్ చేంజ్ ఏ విధమైన చేంజ్. ఇప్పుడు మొన్న బాంబేకి వెళ్ళాను, వెళ్తే సమ్ ఓల్డ్ పెండింగ్ బిల్స్ దిస్ దట్ ఆల్ దట్. అంటే నేను తక్కువ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నాయన్నీ ఆ టైంలో అపార్ట్మెంట్ ఉంది. ఐ రియలైజ్ దే వాజ్ అ టైమ్ దట్ ఇన్ ద లాస్ట్ 5 years 2 whole years I was in Bombay. మీరు 10 days a month, 20 days a month, 15 days a month ఇలా ర్యాండమ్గా తీసుకుని నంబర్ ఆఫ్ డేస్ నేను అరే ఎన్ని రోజులు ఉన్నాను ఊరిలో లెక్కేద్దాం. అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ పాలు బిల్లు ఇవన్నీ కట్టాలి. మీ కెరియర్ని అర్థం చేసుకునే అమ్మాయిని చూడాలి. అంటే ఒకటి నా కెరియర్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ నాకు అర్థమయ్యి తర్వాత అంటే I also need one stability at some point, and today I still don't know if I've discovered everything. So I need to discover all of that before I take that next one, because that's a commitment. Okay. It's a commitment you can't waver off like this. And see now today I do many things, and you know, okay, I'll tell you an example. For Ghazi, we did this film with very little money or no money. And to me today it does not matter, but tomorrow if I have a wife and kid, all that matters. I have to financially be disciplined. I have to. You're already financially disciplined. Disciplined. I mean, in a way where. Kabaddi చేస్తున్నారు, movies చేస్తున్నారు. అంటే అయ్యన్నీ దీంట్లో చేస్తారు. Everything you're doing. But I'm saying. Ads, endorsements. Yeah. See, I'm saying today, tomorrow, if I have a great script that I want to do, I might take off 6 months to a year and live off the money that I've made earlier. So that's what. మీ టైం కానీ మీ లైఫ్ ఎక్కువ మూవీకి, సినిమాస్కి అంకితం అంటే ఈ టైంలో ఇవ్వకపోతే ఇంక మళ్ళీ ఇవ్వలేము. Did you miss అంటే ఆ లవ్ లైఫ్ కానీ అంటే మీ కజిన్స్ చూస్తే వాళ్ళని చూస్తే ఏమైనా మిస్ చేస్తారా మీ లైఫ్? లేదండి అసలు. అంటే ఐ థింక్ ఐ ఫుల్ఫిల్డ్ ఎవ్రీ లిటిల్ థింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐవ్ డన్. దెర్ ఇస్ నో రిగ్రెట్ వాట్స్ ఎవర్. అండ్ ఐ జస్ట్ హ్యావ్ న్యూవర్ ఎక్స్పీరియన్సెస్ వెయిటింగ్ ఫర్ మీ. మీ ఇంట్లో ఏమైనా చెప్తారా? అలా ఏం చెప్పరండి, చేసే పని సరిగ్గా చేయమంటారు తప్పితే ఇంకేం చేయరు. ఓకే, సో 5 years down the line రానా ఎక్స్ట్రీమ్ పర్సనల్ ఇండివిజువల్ డ్రీమ్ ఏంటి? ఐ జస్ట్ వాంట్ ఇప్పుడు ఈరోజు నేను ఒక 2-3 కొత్త జానర్స్ నేనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక సబ్మరీన్ వార్ ఫిల్మ్. లైక్ ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను. రీడింగ్ హెస్ బీన్ ఆల్వేస్ త్రూ మీ, అండ్ దట్ యాజ్ అ చైల్డ్ ఇట్ వాస్ దేర్, టుడే ఇట్స్ దేర్, ఇట్ కంటిన్యూస్ టు బీ దేర్. నౌ దీస్ స్కిల్ సెట్స్ దట్ ఐ పిక్ ఫర్ ఫిల్మ్స్, అంటే ఫిట్నెస్ అనేది దట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇంత ముందు ఐ నెవర్ ఎక్సర్సైజ్డ్ ఆర్ ఎనీథింగ్. I started fitness, I started enjoying it, and it became part of my everyday routine. See, the only thing I did, I learned how to play the guitar for Dammarudam. Now, like that, I want to start learning more and more skills and just being a part of my everyday life. సినిమాకి ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ పాపులారిటీ పెంచుతున్నారు రానా. కెమెరా పర్సన్ యశ్వంత్ అండ్ హర్షతో తరుణ and Rana for TV9 హైదరాబాద్.